హలో ఆల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంబెడెడ్ శిష్య. ఈరోజు వీడియోలో మనం అసలు చాలా మందికి బీటెక్ చేసే వాళ్ళకి ఉండే మెయిన్ డౌట్ అనమాట. అంటే బీటెక్ ఫైనల్ ఇయర్‌లో ఉన్నా గాని, లేదా బీటెక్ అప్పుడే కంప్లీట్ అయినా గాని, అసలు కోర్ జాబ్స్ అంటే ఏంటి? నాన్ కోర్ జాబ్స్ అంటే ఏంటి? చాలా మంది అనేస్తారనమాట ఈజీగా. చాలా కోర్ జాబ్స్ పడుతున్నాయి అప్లై చేయండి అని. సో, ఆ కోర్ జాబ్స్ అంటే ఏంటి అని ఒక ఐడియా ఉండాలి కదా! సో, మెయిన్ మన వీడియో వచ్చేసరికి బీటెక్ ఈసీఈ, సీఎస్‌సి, ట్రిపుల్ ఈ వాళ్ళకి ఏ కోర్ జాబ్స్ ఉంటాయి? అంటే ఏ కోర్ డొమైన్స్ ఉంటాయి? అందులో ఉన్న డిఫరెంట్ రోల్స్ ఏంటి? వాటికి కావాల్సిన స్కిల్స్ ఏంటి? అన్నీ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. సో, లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. ఆఫ్టర్ ఈసీఈ, ట్రిపుల్ ఈ, సీఎస్‌సి ఇవి కంప్లీట్ అయిన తర్వాత లేదా ఇప్పుడే మనం బీటెక్ కంప్లీట్ చేస్తూ ఉన్నాము అంటే, ఏ కోర్ జాబ్స్ ఉంటాయనేది మనకొక ఐడియా కావాలి కాబట్టి, ఆ ఐడియా ఈ వీడియో ఇస్తుందనమాట. మెయిన్ ఫోకస్ అనేది ఈసీఈ, ట్రిపుల్ ఈ, సీఎస్‌సి వాళ్ళ కోసం డిస్కస్ చేయబోతున్నాం. మన మెయిన్ కన్‌ఫ్యూజన్ ఏంటి? ఇంజినీరింగ్ అయిపోయాక ఏం జేయాలి? అసలు కోర్ జాబ్ అంటే ఏంటి? సాఫ్ట్‌వేర్ అంటే ఏంటి? ఏది మనకి బెటర్? ఇది మెయిన్ క్వెషన్ అనమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మెయిన్ డౌట్ ఏంటి? వాట్ ఈస్ కోర్ జాబ్? అసలు కోర్ జాబ్ అంటే ఏంటి? నాన్ కోర్ జాబ్స్ అంటే ఏంటి? అవి ఎలా ఉంటాయి? కోర్ జాబ్ అంటే మన బీటెక్ ఆర్ ఎంటెక్ ఏదైతే ఒక గ్రాడ్యుయేషన్ గాని, లేదా ఒక మన టెక్నికల్ నాలెడ్జ్ అంటే మనం ఒక 4 ఇయర్స్ ఆర్ 6 ఇయర్స్ అంటే 6 అంటే కొందరు డిప్లొమా చేసి దాంతో పాటు బీటెక్ చేస్తారనమాట. వాళ్ళు ఆ 6 ఇయర్స్ కూడా ఒకే ఒక్క బ్రాంచ్ కోర్ స్కిల్స్ మీద వాళ్ళు వర్క్ చేస్తారు. అంటే ఎయిదర్ థియరీ అయినా గాని, ల్యాబ్ అయినా గాని, ఏవైనా ప్రాజెక్ట్స్ అయినా గాని, వాళ్ళు మెయిన్‌గా వర్క్ చేసింది ఇన్ని ఇయర్స్ కూడా ఒక స్పెసిఫిక్ స్కిల్ మీద ఒక 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 స్పెసిఫిక్ ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ మీద వర్క్ చేశారనమాట. సో, ఆ స్పెసిఫిక్ ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ అనేది వాళ్ళు చెయ్యాలనుకుంటున్న జాబ్ లేదా చేస్తున్న జాబ్‌కి మ్యాచ్ అయితే అది కోర్ జాబ్ అనమాట. అంటే ఎగ్జాంపుల్ ఒక ఈసీ స్టూడెంట్ వెళ్లి ఎంబెడెడ్ సిస్టమ్ చేస్తే అది కోర్ జాబ్ అన్నమాట. అలాగే ఒక సీఎస్‌సి బ్యాక్‌గ్రౌండ్ స్టూడెంట్ ఎళ్లి బ్యాక్ ఎండ్ డెవలప్‌మెంట్ చేస్తే అది ఒక కోర్ జాబ్ అన్నమాట. సో, అతనికి అది ఒక కోర్ జాబ్ అన్నమాట. అదే ఒక ఈసీ స్టూడెంట్ ఎళ్లి మాన్యుయల్ టెస్టింగ్ చేస్తానంటే అది నాన్ కోర్ జాబ్. యాక్చువల్‌గా అతను ఏదైతే స్కిల్ సెట్ అతను డెవలప్ చేసుకున్నాడో బీటెక్‌లో అది అసలు మ్యాచ్ కావట్లేదు. సో, అది నాన్ కోర్ జాబ్ అన్నమాట. ఒక సీఎస్‌సి స్టూడెంట్ ఎళ్లి మార్కెటింగ్ చేస్తానన్నా గాని అది కూడా నాన్ కోర్ జాబ్ అవుతుంది. సో, మెయిన్ ఏంటంటే నాన్ కోర్ అనేది అంటే మనకి సూట్ కాదు అని కాదు. కొందరికి నాన్ కోర్ కూడా మంచి ప్యాకేజెస్ ఉన్న జాబ్స్ ఉంటాయి. బట్ మనం ఇన్ని ఇయర్స్ అనేది మన స్కిల్స్ నేర్చుకున్నది దేనికి? ఏదైనా ఒక డొమైన్‌లో మన గ్రోత్‌ని చాలా పెంచుకోవడానికి మనం చాలా కష్టపడి ఇన్ని ఇయర్స్ స్కిల్స్ నేర్చుకున్నాం. సో, మోస్ట్ ప్రిఫర్ చేసేదేంటి కోర్ జాబ్స్ అన్నమాట. సో, మనం కోర్ జాబ్స్ అనేవి ప్రిఫర్ చేసాం. ఓకే. సో, కోర్ జాబ్స్ మన బ్రాంచ్‌లో ఏమేం డొమైన్స్ ఉంటాయి? ఆ కోర్ డొమైన్స్‌లో గూడా ఈచ్ డొమైన్‌లో రోల్స్ ఏముంటాయి తెలీదు. దాంతో పాటు వాళ్ళ వర్కింగ్ దేని మీద ఉంటుంది? వర్కింగ్ ఓకే. దానికి మనం అందులోకి వెళ్ళాలి అంటే ఏ స్కిల్స్ కావాలి? ఇవి మన మెయిన్ క్వెషన్స్ అన్నమాట. సో, ఈ మెయిన్ క్వెషన్స్ అన్నిటికి ఆన్సర్ నెక్స్ట్ స్లైడ్స్‌లో చూద్దామన్నమాట. లెట్స్ స్టార్ట్ విత్ ఈసీఈ అన్నమాట. సో, ఈసీఈ అనగానే మనం చాలా వింటాం. అంటే ఎయిదర్ సాఫ్ట్‌వేర్ సైడ్ ఎళ్ళొచ్చు, లేదా హార్డ్‌వేర్ సైడ్ ఎళ్ళొచ్చు. వాళ్ళకేంటి అంటారు. బట్ సో, వాళ్ళు ఎలక్ట్రానిక్స్ నేర్చుకుంటారు. ఇవతల ప్రోగ్రామింగ్ నేర్చుకుంటారు. ఎటువైపు ఎళ్ళాలని చాలా మంది కన్‌ఫ్యూజ్ అయిపోతారన్నమాట. సో, ఈ కన్‌ఫ్యూజన్ మొత్తాన్ని పోగొట్టడానికి మెయిన్ ఈసీఈలో కోర్ డొమైన్స్ ఏముంటాయి? మనం ఎందులో ఫోకస్ చేయొచ్చు? యెస్ నిజమే వీళ్ళు సాఫ్ట్‌వేర్ సైడ్ ఎళ్ళొచ్చు, హార్డ్‌వేర్ సైడ్ ఎళ్ళొచ్చు. బట్ ఫస్ట్ వచ్చేసరికి టాప్ కోర్ డొమైన్స్‌లో ఎంబెడెడ్ సిస్టమ్స్ ఒకటన్నమాట. సో, ఈ ఎంబెడెడ్ సిస్టమ్ డొమైన్ అనేది మెయిన్ వర్క్ ఎలా ఉంటదంటే, వాళ్ళు ఫర్మ్‌వేర్ మీద అంటే ఏదైనా ఒక మైక్రో కంట్రోలర్‌కి కావాల్సిన ఫర్మ్‌వేర్, లో లెవెల్ కోడింగ్ మీద ఎక్కువగా వర్క్ చేస్తారన్నమాట. ఆర్టీఓఎస్ ఇలాంటి వాటిల మీద వర్క్ చేస్తారన్నమాట. వీళ్ళకి మెయిన్ కావాల్సిన స్కిల్స్ ఏంటి అంటే సి, సి ప్లస్ ప్లస్, యూఆర్ట్, ఎస్‌పీఐ, ఫ్రీ ఆర్టీఓఎస్, ఆర్మ్ ఎందుకంటే ఇందులో మనం సాఫ్ట్‌వేర్ ఉంటుంది. హార్డ్‌వేర్ ఉంటుంది. ఈ సాఫ్ట్‌వేర్‌లో మెయిన్ మనకు కావాల్సిందేంటంటే సి లాంగ్వేజ్, సి ప్లస్ ప్లస్ అండ్ కొన్ని కంప్యూటర్ ఫండమెంటల్స్ ఇలాంటివన్నీ కావాలనమాట. హార్డ్‌వేర్‌కొచ్చేసరికి ఏదైనా ఒక మైక్రో కంట్రోలర్ యొక్క ఫుల్ స్ట్రక్చర్ అసలెలా ఉంటుంది? ఏంటి? అందులో వాడే ప్రోటోకాల్స్
అండ్ ఏడీసీ ఇలాంటివన్నీ చాలా నేర్చుకోవాలనమాట. సో, ఎవరైతే బోత్ సాఫ్ట్‌వేర్ అండ్ హార్డ్‌వేర్‌ని చాలా ఇంట్రెస్టింగ్‌గా తీసుకుంటారో అండ్ సాఫ్ట్‌వేర్ ఇంటిగ్రేట్ చేసి ఏదైనా హార్డ్‌వేర్ మీద రిజల్ట్స్ చూద్దాము. నాకు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. లేకపోతే డీబగ్గింగ్ అంటే ఇంట్రెస్ట్. ఇలాంటి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఈ ఎంబెడెడ్ సిస్టమ్‌ని చూజ్ చేసుకోవచ్చనమాట. కంపెనీస్ అంటారా? అండ్ ప్యాకేజెస్ అంటారా? ప్యాకేజెస్ అనేవి ఒక మిడ్ లెవెల్ అనమాట. అంటే ఒక 4.5-10 ఎల్‌పీఏ ఇంకా కొన్ని ఎంఎన్‌సీస్‌లో అయితే 10+ ఎల్‌పీఏ కూడా మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ ఈ ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి మన దగ్గర స్కిల్ సెట్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కంపెనీస్ లైక్ క్వాల్కమ్, బాష్, టాటా ఎల్ఎక్సీ, ఎన్విడియా ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఇలాంటి మంచి మంచి ఎంఎన్‌సీస్ మోర్ థాన్ 10 లాక్స్ పర్ యానమ్ కూడా ఒక ఫ్రెషర్‌కి ఇచ్చి వాళ్ళు హైర్ చేసుకుంటున్నారన్నమాట. సో, నెక్స్ట్ టాప్ డొమైన్ వచ్చేసరికి ఫర్ ఈసీఈ కోర్‌లో వీఎల్ఎస్ఐ డిజైన్. ఈ వీఎల్ఎస్ఐ డిజైన్ అనేది చిప్ డిజైనింగ్ అన్నమాట. మెయిన్‌లీ అంటే అసీక్ ఆర్ ఎఫ్‌పిజిఏ ఇలాంటి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ డిజైనింగ్ మీద వీళ్ళు వర్క్ చేస్తారన్నమాట. సో, ఈ వర్క్ కావాల్సిన స్కిల్ సెట్ ఏంటి అంటే స్కిల్స్ లైక్ వెరిలాగ్, సిస్టమ్ వెరిలాగ్, క్యాడెన్స్. సో, మోస్ట్‌లీ వీళ్ళ వర్క్ అనేది వీట్లి మీద ఆధారపడి ఉంటుంది. ఎక్స్‌ట్రా కొన్ని స్కిల్స్ కావాలి. కానీ ఇవి అనేవి మెయిన్ అన్నమాట. వీటిల్లో కూడా వీటిల్లో అయితే చాలా మంచి మంచి ప్యాకేజెస్ ఉంటాయన్నమాట. ఫ్రెషర్స్ అయినా గాని చాలా మంచి ప్యాకేజెస్ ఉంటాయి. బట్ యాస్ కంపేర్ టు ఎంబెడెడ్ సిస్టమ్స్ ఇక్కడ హైరింగ్ అనేది కొంచెం తక్కువ ఉంటదన్నమాట. ఓపెనింగ్స్ చాలా తక్కువ ఉంటాయి. కంపేర్ టు ఎంబెడెడ్ సిస్టమ్. అక్కడ కొంచెం ఒక మీడియం లెవెల్ ఉంటది. ఇక్కడ కొంచెం తక్కువ ఉంటాయి. బట్ ప్యాకేజెస్ అనేవి చాలా బావుంటాయి. సో, కంపెనీస్ లైక్ ఇంటెల్, ఏఎండీ, సినాప్సిస్ చాలా హైర్ చేసుకుంటాయన్నమాట. సో, ఎవరైతే వెరిలాగ్, సిస్టమ్ వెరిలాగ్ ఇలాంటి కాన్సెప్ట్ మీద బీటెక్‌లో చాలా మంచి నాలెడ్జ్ ఉందనుకుంటున్నారో వాళ్ళు ఈ వీఎల్ఎస్ఐ డిజైన్‌లోకి ట్రై చేయొచ్చన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఐఓటీ. సో, ఐఓటీ ఈస్ నథింగ్ బట్ రిలేటెడ్ టు ఎంబెడెడ్. బట్ మోస్ట్‌లీ ఇక్కడ వర్క్ ఏంటుంటదంటే స్మార్ట్ డివైసెస్, క్లౌడ్, మొబైల్ వీటి మీద ఆధారపడి ఉంటదన్నమాట. ఈ వర్క్ ఎలా ఉంటుందంటే ఏవైనా సెన్సార్స్ డేటాను తీసుకొని క్లౌడ్‌లో క్లౌడ్‌లో పెట్టి దాని దగ్గర నుంచి మళ్ళీ తీసుకొని ఆ డేటాని ప్రాసెస్ చేయడం. సో, మధ్యలో కొన్ని ప్రోటోకాల్స్ లైక్ ఎంక్యూటీటీ, బిఎల్ఈ, సెన్సార్స్ ఇలాంటి ప్రోటోకాల్స్ వాడి ఈ డేటాని మొత్తం ట్రాన్స్‌ఫర్ చేయడం లేదా డేటాని గ్యాదర్ చేయడం. ఇదంతా ఈ ఐఓటీలో ఉంటదనమాట. మెయిన్‌గా యూజ్ చేసేది స్మార్ట్ డివైజెస్‌లో అంటే స్మార్ట్ హోమ్ ఆటోమేషన్ ఇలాంటి వాటిల్లో యూజ్ చేస్తా ఉంటారనమాట. ఇందులో కూడా మంచి ప్యాకేజెస్ ఉంటాయి. యావరేజ్ మనం ఒక 4.5-7, 8 ఎల్‌పీఏ వరకు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చనమాట. 7.5 యావరేజ్ అనుకోవచ్చు. కంపెనీస్ లైక్ చాలానే స్టార్టప్ కంపెనీస్ అలాగే చాలా మిడ్ లెవెల్ కంపెనీస్ అండ్ ఎంఎన్‌సీస్ కూడా హైర్ చేసుకుంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి నెట్వర్కింగ్. ఈ నెట్వర్కింగ్ అనేది మెయిన్‌గా ఏదైనా ఒక డేటాని ట్రాన్స్‌ఫర్ చేసేటప్పుడు వాడే ప్రోటోకాల్స్ ఈ డేటాని ఈ డేటా మొత్తాన్ని రౌటింగ్ ఎలా చేస్తాం? అసలెలా ట్రాన్స్‌ఫర్ అవుతుంది? ఈ ప్యాకెట్ ఫార్మింగ్ ఏంటి? ఇవన్నీ మనం ఒక బేసిక్ లెవెల్ వరకు బీటెక్‌లోనే నేర్చుకుంటామనమాట. ఎవరైతే ఇందులో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందో, ఈ రౌటర్స్, ఈ ప్రోటోకాల్స్ ఎలా వర్క్ అవుతాయో, ఆ స్టాక్స్ అన్నిట్లి మీద ఐడియా ఉంటుందో, వాళ్ళు ఇందులో పక్కాగా జాబ్ కొట్టే ఛాన్సెస్ ఎక్కువుంటదనమాట. దీనికి మెయిన్ స్కిల్స్ కావాల్సింది ఏంటి అంటే టీసీపీ/ఐపీ, సీసీఎన్ఏ ఇంకా చాలా నెట్వర్క్ ప్రోటోకాల్స్ కూడా నేర్చుకోవాలనమాట. బట్ మెయిన్ అనేది టీసీపీ/ఐపీ, సీసీఎన్ఏ. కంపెనీస్ లైక్ సిస్కో, ఎయిర్‌టెల్, జియో ఇంకా చాలా కంపెనీస్ హైర్ చేసుకుంటున్నాం. ఇందులో కూడా మనం ఒక యావరేజ్ ప్యాకేజ్ అనేది 7 ఎల్‌పీఏ వరకు 4-7 ఎల్‌పీఏ అనేది మనం ఇందులో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చనమాట. నెక్స్ట్ వచ్చేసరికి సిగ్నల్ ప్రాసెసింగ్. బీటెక్‌లో ఎవరైతే మోస్ట్ ఇంట్రెస్ట్ అనేది ఈ ఫిల్టర్స్ మీద, డీఎస్‌పీస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారో వాళ్ళందరికీ ఇదొక మంచి డొమైన్ అన్నమాట. సో, ఇందులో వర్క్ అనేది ఆడియో, ఇమేజ్, రాడార్, వీడియో స్కిల్స్ అంటారా? ఆల్రెడీ మాట్లాడుకున్నట్టుగా డీఎస్‌పీ, మ్యాట్లాబ్, ఫిల్టర్స్ మీద ఎవరికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటదో వాళ్ళు ఇందులోకి ఈజీగా గెట్ ఇన్ అవ్వొచ్చన్నమాట. కంపెనీస్ లైక్ ఇస్రో, బీఈఎల్ సో మెనీ కంపెనీస్ అనేవి హైర్ చేస్తా ఉంటాయి. ఈ సిగ్నల్ ప్రాసెసింగ్‌లో ఎగ్జాక్ట్ ఐడియా లేదు. బట్ మనం ఇందులో కూడా ఒక యావరేజ్ ప్యాకేజ్ అనేది 4-6.5, 7 ఎక్స్‌పెక్ట్ చేయొచ్చన్నమాట. నెక్స్ట్ ట్రిపుల్ ఈ. కమింగ్ టు ద ట్రిపుల్ ఈ చాలా మంది ట్రిపుల్ ఈ అంటే కరెంట్ అదే అనుకుంటారు. దాంతో పాటు వీళ్ళ కోర్ జాబ్స్ అంటే ఏమనుకుంటారో తెలుసా? ఏదైనా సబ్‌స్టేషన్‌లో అసిస్టెంట్ ఇంజినీర్ లేదా
సబ్ ఇంజినీర్, లైన్‌మెన్ ఇవే వీళ్ళ కోర్ జాబ్స్ అనుకుంటారనమాట. వీళ్ళు ఈ ఎలక్ట్రికల్ సైడ్‌తో పాటు ఎలక్ట్రానిక్స్ సైడ్ అండ్ ఆల్సో టెక్నికల్ లైక్ ప్రోగ్రామింగ్ సైడ్ కూడా వీళ్ళకి చాలా జాబ్స్ ఉంటాయన్నమాట. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ట్రిపుల్ ఈ వాళ్ళు వీటిలన్నిటిని ఎవరు ఎక్స్‌ప్లోర్ చేయరనమాట. సో, టాప్ కోర్ డొమైన్స్ ఫర్ ట్రిపుల్ ఈకొచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంబెడెడ్ సిస్టమ్స్. మనం పైన ఆల్రెడీ ఎలక్ట్రానిక్స్‌లో కవర్ చేసామన్నమాట. మనం ట్రిపుల్ ఈలో చదువుతున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ది ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్స్ అనేది మనం కవర్ చేస్తాం కాబట్టి, దాంతో పాటు ఎక్స్‌ట్రాగా కొన్ని స్కిల్స్ నేర్చుకుంటే, మన ఈ ఎంబెడెడ్ సిస్టమ్ డొమైన్‌లోకి ట్రిపుల్ ఈ అయినా గాని గెట్ ఇన్ అవ్వొచ్చనమాట. కొన్ని ఎంబెడెడ్ సిస్టమ్స్ అనేవి పవర్ ఫోకస్ ఉంటాయన్నమాట. అంటే ఈవీ గాని, సోలార్ కంట్రోలర్స్ గాని, సో ఇలాంటి వాటిలో మనకు మెయిన్ కావాల్సిన స్కిల్స్ ఏంటి అంటే కొన్ని కాన్సెప్ట్ లైక్ పీడబ్ల్యూఎం, ఏడీసీ, కంట్రోల్ సిస్టమ్స్. బట్ మెయిన్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈసీ వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేసే ఈ ఏడీసీ అండ్ ఎలక్ట్రానిక్స్ మనం ఫోకస్ చేయాలి. దాంతో పాటు ప్రోగ్రామింగ్స్ లైక్ సి, సి++, ఈ కంప్యూటర్ ఫండమెంటల్స్ వీట్లి మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మనం కూడా అంటే ట్రిపుల్ ఈ వాళ్ళు కూడా ఎంబెడెడ్ సిస్టమ్స్ లోకి గెట్ ఇన్ అవ్వచ్చు. నేను కూడా ఇక్కడ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ అన్నమాట. ఐఎమ్ ఫ్రమ్ ట్రిపుల్ ఈ బ్యాక్‌గ్రౌండ్. సో నెక్స్ట్ వచ్చేసరికి పవర్ ఎలక్ట్రానిక్స్. మన ట్రిపుల్ ఈలో చాలా మందికి పవర్ ఎలక్ట్రానిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటదన్నమాట. సో పవర్ ఎలక్ట్రానిక్స్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ డొమైన్‌లో అంటే వీళ్ళ వర్క్ ఎలా ఉంటదంటే డ్రైవర్స్, ఇన్వర్టర్స్, ఎస్ఎంపీఎస్ డిజైన్ మీద ఉంటదన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి స్కిల్స్. దీనికి ఏం కావాలి? మ్యాట్ ల్యాబ్, సర్క్యూట్ డిజైనింగ్ వీటి మీద ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఈ పవర్ ఎలక్ట్రానిక్స్ సైడ్ వెళ్ళొచ్చన్నమాట. కంపెనీస్ లైక్ జీఈ, ఎల్&టీ చాలా మంచి కంపెనీస్ అనేవి ఇందులో హైర్ చేసుకుంటా ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి కంట్రోల్ సిస్టమ్స్ అండ్ పిఎల్సి. సో ఈ కంట్రోల్ సిస్టమ్స్, పిఎల్సి అండ్ ఆటోమేషన్ ప్యూర్‌లీ వచ్చేసరికి ఇండస్ట్రియల్ ఆటోమేషన్ మీద వర్క్ చేస్తా ఉంటారన్నమాట. అంటే మనం కంపెనీస్‌లో చాలా మెషిన్స్ చూస్తా ఉంటాం కదా! సో మాన్యువల్ ఇంటర్వెన్షన్ అంతా తగ్గించి మొత్తం ఆటోమేషన్ చేయడానికి అంటే మెషినరీని యూజ్ చేసి ఆటోమేషన్ చేస్తూ ఉంటారన్నమాట. ఇందులో ఎక్కువగా వీళ్ళు వాడే స్కిల్స్ ఏంటంటే స్కాడా, పిఎల్సి అండ్ కొన్ని ప్రోటోకాల్స్ అన్నమాట. ఇందులో నెట్వర్క్స్ కూడా వాడతారు. ఎలక్ట్రికల్ నెట్వర్క్స్ కూడా వాడతారు. రోబోటిక్స్ వాడతారు. సో వీటిలన్నిటితో మెయిన్ వర్క్ అంతా ఏంటంటే ఈ రోబోటిక్స్, స్మార్ట్ ఫ్యాక్టరీస్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్‌లో ట్రిపుల్ ఈ అంటే ఎలక్ట్రికల్‌ని ఇంటిగ్రేట్ చేసి ఆటోమేషన్ చేయడం అన్నమాట. ఇందులో సబ్ స్కిల్స్ చాలా కావాలి. వాటిల గురించి మనం ఫర్దర్ వీడియోస్‌లో డిస్కస్ చేద్దాం. ఇవి జస్ట్ బేసిక్ స్కిల్స్ మనకేం కావాలి అనేదన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి సీఎస్‌సి. సీఎస్‌సి గురించి కూడా చాలా వినే ఉంటారు. ఈసీ గురించి ఎలా అయితే విన్నారో సీఎస్‌సిలో కూడా చాలా హ్యూజ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. వాళ్ళు ఎటువైపైనా ఎళ్ళొచ్చు. చాలా ఆపర్చునిటీస్ ఉంటాయని చాలా మంది చెప్తారు. బట్ మనకి స్పెసిఫిక్‌గా దేని మీదైనా ఒక ఫోకస్ ఉంటే మనం ఈజీగా ఆ రోల్‌లోకి మనం గెట్ ఇన్ అవ్వొచ్చనమాట. సీఎస్‌సిలోకొచ్చేసరికి కోర్ ఫీల్డ్స్ ఏమేమి ఉంటాయంటే సిస్టమ్స్ ప్రోగ్రామింగ్. ఈ సిస్టమ్స్ ప్రోగ్రామింగ్ అనేది మెయిన్ వర్క్ అనేది ఓఎస్ మీద, డ్రైవర్స్ మీద, కంపైలర్స్ డిజైనింగ్ మీద, డెవలప్‌మెంట్ మీద ఆధారపడి ఉంటదనమాట. సో వీటిలో ఎక్కువగా వాడే స్కిల్స్ ఏంటి? సి, లినక్స్ ఇంటర్నల్స్, కంప్యూటర్ ఫండమెంటల్స్ ఇవన్నమాట. ఇవి ఆల్రెడీ మనం బీటెక్‌లో ఒక బేసిక్ లెవెల్ నేర్చుకుంటాం. బట్ ఇందులో మాస్టర్ అయితే మాత్రం సిస్టమ్స్ ప్రోగ్రామింగ్‌లోకి ఈజీగా ఎంటర్ అవ్వొచ్చనమాట. కంపెనీస్ లైక్ గూగుల్, ఎన్విడియా చాలా కంపెనీస్ ఉంటాయి. వాటిని లిస్ట్ ఔట్ చేసే బదులు మనం ఎక్స్‌ప్లోర్ చేస్తే మనకి చాలా కంపెనీస్ అనేవి హైరింగ్‌లో అంటే ఇలాంటి కోర్ డొమైన్స్‌లో హైర్ చేస్తూ ఉన్నాయన్నమాట. మనం ఫోకస్ చేయమన్నమాట అంతే. నెక్స్ట్ వచ్చేసరికి ఎంబెడెడ్ సాఫ్ట్‌వేర్. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం. పైన ట్రిపుల్ ఈకి డిస్కస్ చేసాం. ఈసీఈకి డిస్కస్ చేసాం. వీటిలన్నిటికి మెయిన్ కావాల్సింది హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ 2 నాలెడ్జ్. మన సీఎస్‌సిలో ఆల్రెడీ సాఫ్ట్‌వేర్ నాలెడ్జ్ చాలా ఉంటది. దాంతో మనకు కావాల్సిందేంటి యాడ్ ఆన్ హార్డ్‌వేర్ నాలెడ్జ్ అన్నమాట. అంటే మైక్రో కంట్రోలర్ నాలెడ్జ్, ప్రోటోకాల్స్ నాలెడ్జ్, ఇంటరప్ట్స్ ఇలాంటివన్నీ మనం నేర్చుకుంటే ఈ రెండిటిని కలిపితే ఎంబెడెడ్‌లో సీఎస్‌సి వాళ్ళు కూడా ఈజీగా జాబ్ కొట్టొచ్చన్నమాట. నేను ఏదైతే వర్క్ చేస్తున్న కంపెనీ ఉందో చాలా మంది సీఎస్‌సి స్టూడెంట్స్ కూడా ఎంబెడెడ్‌లో వర్క్ చేస్తారన్నమాట. ఎంబెడెడ్ డొమైన్‌లో. మోస్ట్ ఆఫ్ ది ఎంఎన్‌సి కంపెనీస్‌లో సీఎస్‌సి, ట్రిపుల్ ఈ, ఈసీఈ వీళ్ళందరూ కూడా ఎంబెడెడ్ మీద వర్క్ చేస్తా ఉంటారన్నమాట. నెక్స్ట్ కోర్ డొమైన్ ఫర్ సీఎస్‌సి వచ్చేసరికి బ్యాక్ ఎండ్ డెవలప్‌మెంట్. అంటే వీళ్ళ వర్క్ మెయిన్ ఫోకస్ ఏంటంటే ఏపీఐస్ మీద, డేటాబేస్ మీద, బ్యాక్ ఎండ్ సిస్టమ్స్ మీద ఉంటదన్నమాట. మోస్ట్ ఆఫ్ ద అమీర్పేట్ ఎస్ఆర్ నగర్ స్టూడెంట్స్ అంటే సీఎస్‌సి చేసిన తర్వాత ఎక్కువగా అంటే పైథాన్, జావా, ఎస్‌క్యూఎల్, గిట్ ఇవన్నీ నేర్చుకొని
ఈ డొమైన్ అంటే ఈ బ్యాక్ ఎండ్ డెవలప్‌మెంట్‌కి మాత్రం ఎక్కువ ట్రై చేస్తూ ఉన్న వాళ్ళని నేను చూసాననమాట. సో, ఇది కూడా మంచి స్కోప్ అండ్ ఓపెనింగ్స్ ఉన్న డొమైన్. బట్ కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ ఉంటదనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఫోకస్ అనేది ఈ డొమైన్స్ మీద ఎక్కువగా ఉంటదనమాట. ఇందులో స్టార్టప్స్ ఉంటాయి, ఎంఎన్‌సీస్ ఉంటాయి. చాలాన్ని కంపెనీస్ హైర్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి సైబర్ సెక్యూరిటీ. ఇది ఒక బూమింగ్ అనమాట. ఇప్పుడు ప్రెజెంట్ బూమింగ్‌లో ఉన్న కోర్ డొమైన్ అనమాట సీఎస్‌సి వాళ్ళకి. ఇందులో ఎక్కువగా ఓఎస్ హార్డెనింగ్, పెన్ టెస్టింగ్ ఇలాంటి కాన్సెప్ట్ మీద వర్క్ చేస్తూ ఉంటారు. అంటే ఏదైనా సిస్టమ్స్‌లో వల్నరబిలిటీస్ ఉంటే వాటిల్ని ఎలా అసెస్ చేయాలి? అసలు ఎలా వాటిల్ని మనం ఫైండ్ చేయాలి? వీటి మీద ఎక్కువగా వీళ్ళు వర్క్ చేస్తా ఉంటారనమాట. దీనికి కావాల్సిన స్కిల్స్ ఏంటి అంటే లినక్స్, నెట్వర్కింగ్, క్రిప్టోగ్రఫీ ఇలాంటి స్కిల్స్ మీద వీళ్ళు ఎక్కువ ఫోకస్ చేయాలన్నమాట. నెక్స్ట్ మన మెయిన్ బజ్ వర్డ్ అన్నమాట. ఏఐ, ఎంఎల్. దీని గురించి మీరు ఆల్రెడీ చాలా వీడియోస్ చూసుండుంటారు. చాలా ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్ అన్నమాట. ఇందులోకి వెళ్ళాలి అనుకుంటే ఇది కూడా సీఎస్‌సి వాళ్ళకి ఒక కోర్ డొమైన్ అన్నమాట. ఇందులోకి వెళ్ళాలి అనుకుంటే మోస్ట్‌లీ వీళ్ళ వర్క్ ఏంటంటే మోడల్స్ లైక్ ఎల్ఎల్ఎం అండ్ ఇంటర్ఫరెన్స్ ఇంజిన్స్, రాగ్ వీటి మీద ఎక్కువ వర్క్ చేస్తా ఉంటారన్నమాట. వీటికి కావాల్సిన స్కిల్స్ ఏంటంటే పైథాన్, టెన్సర్‌ఫ్లో, నంపై ఇంకా చాలా అన్నమాట. సో, బట్ ఇవన్నీ బేసిక్ స్కిల్స్. వీటి మీద మనం ఎప్పుడైతే మాస్టర్ అవుతామో, నెక్స్ట్ మనం ఇంకా ఫర్దర్ స్కిల్స్ నేర్చుకొని ఏఐ అండ్ ఎంఎల్‌లోకి మనం రావచ్చనమాట. బట్ ఇందులోకి రావాలి అంటే మ్యాథ్స్‌లో స్ట్రాంగ్ అయ్యి ఉండాలనమాట. ఇది మాత్రం గుర్తుపెట్టుకున్నానండి. ఇన్ని అంటే మన ట్రిపుల్ ఈకి, సీఎస్ఈకి, ఈసీఈకి అసలు కోర్ డొమైన్స్ ఏముంటాయి? వాటిలో రోల్స్ ఏంటి? డొమైన్స్ ఏంటి? వాటికి కావాల్సిన స్కిల్స్ గురించి మనం డిస్కస్ చేసాం గదా! అసలు ఏది మనకు సూట్ అవుతుందనేది మనం ఎలా తెలుసుకోవాలి అంటే మనం డిస్కస్ చేసిన ఐదర్ ఎంబెడెడ్ అయినా, వీఎల్ఎస్ఐ అయినా, లేకపోతే హ్మ్, ఏఐ అయినా ఏదైనా గానీ, ఈచ్ బ్రాంచ్ వాళ్ళు మీరు ఏదైనా ఒక డొమైన్ అనుకోని దాని మీద ఒక మినీ ప్రాజెక్ట్ చేస్తే, ఆ మినీ ప్రాజెక్ట్‌లో మీకు ఒక మినీ ప్రాజెక్ట్ చేస్తే, ఆ ప్రాజెక్ట్‌లో మీకు కాన్సెప్ట్స్ అర్థమవుతాయి. ఎక్స్‌పీరియన్స్ ఒస్తది. దాంతో పాటు మీ ఇంట్రెస్ట్స్ మీకు అర్థమవుతాయన్నమాట. ఈ ఇంట్రెస్ట్‌తో పాటు ప్రెజెంట్ బయట మార్కెట్ ఎలా ఉంది? మీకు ఏది సూట్ అవుతుంది? సో, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఆధారపడి మీరు చూజ్ చేసుకోవాలనమాట. సో, మినీ ప్రాజెక్ట్ చేసి లేదా ఆ స్కిల్స్ ఏంటనేది మీరు యూట్యూబ్ ఆర్ ఎక్కడైనా ఎక్స్‌ప్లోర్ చేసిన తర్వాత ఇంట్రెస్ట్ ఎక్కువ దేని మీదుంది? స్కోప్ దేని మీదుంది? గెట్ ఇన్ ఈజీగా అవ్వగలరా లేదా? మీకు సూట్ అవుతుందా లేదా అని. వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలనమాట. సో, ఈజీగా మీరు దాంట్లోంచి సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. పక్కాగా క్లారిటీ వస్తది. ఇది మన వీడియో. హోప్ ఈ వీడియోతో మీకు క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. ఎవరైతే ఈసీఈ, ట్రిపుల్ ఈ, సీఎస్‌సి వాళ్ళున్నారో వాళ్ళకి రియల్‌గా ఈ వీడియో యూజ్‌ఫుల్ అయిందని అనుకుంటున్నాను. సో, ఫర్దర్ వీడియోలో ఎంబెడెడ్ వర్సెస్ వీఎల్ఎస్ఐ వర్సెస్ ఐఓటీ మీద నేను వీడియో చేయబోతున్నాను. ఈ వీడియో ఇంతవరకు చూసారంటే మీకు వీడియో యూజ్‌ఫుల్ అయిందనుకుంటున్నాను. పక్కాగా లైక్, షేర్, కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్.